ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ సెట్స్ అనే చాప్టర్ నుంచి ఇంట్రడక్షన్ అనేది నేర్చుకుందాం. ఆల్రెడీ నేను ఒక పార్ట్ అనేది పెట్టాను. ఫస్ట్ పార్ట్ అనేది ఇంట్రడక్షన్ అండ్ డూ దిస్ కూడా చెప్పాను. ఇది వచ్చేసి ఇంట్రడక్షన్లోనే అనదర్ పార్ట్ అన్నమాట. ఇక్కడ చూడండి 2.2.1లోని రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బుల్డర్ ఫామ్ అని ఇచ్చాడు కదా, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు సెట్స్ అనేది ఏంటంటే ఇప్పటి వరకు సెట్ అందులో ఏంటి ఎలిమెంట్స్ అని నేర్చుకున్నాం కదా, సెట్స్ ఎలా రాస్తాము, అవేంటి కామన్ ప్రాపర్టీ ఏంటి, వాటిని ఏమంటాం అది నేర్చుకున్నాం. ఇప్పుడు సెట్స్లో రెండు పార్ట్స్ ఉంటాయన్నమాట. చూడండి చెప్తాను. సెట్స్ కెన్ బి represented in two different forms. There are ఒకటిని ఏమంటామంటే రోస్టర్ ఫామ్ అంటాం, ఒకటిని ఏమంటాం రోస్టర్ ఫామ్. దీన్నే ఆర్ టేబులర్ ఫామ్ అని కూడా అనొచ్చు. దీన్ని ఏమంటాం మనం టేబులర్ ఫామ్. దీనికి అనదర్ నేమ్ వచ్చేసి ఏమంటాం టేబులర్ ఫామ్ అని కూడా అంటాం. సెకండ్ వన్ వచ్చేసి సెట్ బుల్డర్ ఫామ్. సెట్ బుల్డర్ ఫామ్ ఆర్ దీనికి ఏమంటాం అంటే రూల్ మెథడ్. వీటికి అనదర్ నేమ్ వచ్చేసి ఏంటి రూల్ మెథడ్. మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే రోస్టర్ ఫాము, సెట్ బుల్డర్ ఫాము. ఇవి అక్కర్లేదు, మీకు జస్ట్ తెలియాలని నేను చెప్పాను. ఫస్ట్ రోస్టర్ ఫామ్, సెట్ బుల్డర్ ఫామ్ అనేది సెట్స్ని 2 టైప్స్గా రిప్రజెంట్ చేస్తాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రోస్టర్ ఫాము, సెకండ్ వన్ వచ్చేసి సెట్ బుల్డర్ ఫామ్. ఇది వచ్చేసి మీకు మైండ్లో అనేది గుర్తుండిపోవాలి. ఇప్పుడు నేను కొన్ని చెప్తాను. మామూలుగా సెట్స్ కింద రాస్తాం. న్యాచురల్ నెంబర్స్ని సెట్స్ కింద ఎలా రాస్తాం? న్యాచురల్ నెంబర్ దేంతో? క్యాపిటల్ నెంబర్స్తో డినోట్ చేస్తాం. ఎన్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 2 3 4 5 అప్ టు సో ఆన్. ఇవి న్యాచురల్ నెంబర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి? హోల్ నెంబర్స్. ఇవి ఎందుకు చెప్తున్నాం అక్క మళ్ళీ అంటే చెప్తాను, ముందు చూడండి. 0 1 2 3 4 5 ఇవి 0తో హోల్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఇంటీజర్స్. ఇంటీజర్స్ దేంతో డినోట్ చేస్తాం? జెడ్తోని. అంటే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. -3 -2 -1 0 1 2 3 అప్ టు సో ఆన్. నెక్స్ట్ వచ్చేసి రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ దేంతో డినోట్ చేస్తాం? క్యూతోని. ఎలా రాస్తాం దీన్ని? p/q ఫార్ములాలో రాస్తాం. అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు సచ్ దట్. ఇక్కడ 2 చుక్కలు ఉన్నాయి కదా, వీటిని ఏమంటామంటే సెట్స్ దట్. p/q ఎందులో ఉండాలి? ఇంటీజర్స్లో ఉండాలి. అంటే నెగిటివ్ నెంబర్స్ అయినా అవ్వచ్చు, పాజిటివ్ నెంబర్స్ అయినా ఉండాలి. ఇంటీజర్స్ అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు 0. క్యూ నాట్ ఈక్వల్ టు 0 ఇది సెట్. ఇలా రాస్తాం. ఓకేనా? రేషనల్ నెంబర్స్ ఎలా ఉండాలి? మనకి p/q ఫార్ములాలో ఉండాలి. సచ్ దట్ p/q ఎందులో ఉండాలి? జెడ్లోనే ఉండాలి. అంటే జెడ్ పాజిటివ్ నెంబర్స్ అయినా ఇంటీజర్స్, కానీ క్యూ మాత్రం ఎప్పుడు 0 అవ్వకూడదు. క్యూ నాట్ ఈక్వల్ టు 0. ఇవి ఇప్పుడు ఎందుకు రాసామంటే రోస్టర్ ఫామ్ అంటే ఇక్కడ ఈ 3 కనిపిస్తున్నాయి చూసారా, వీటిని ఏమంటారంటే రోస్టర్ ఫామ్ అంటారు. ఇలా రాస్తారన్నమాట. రోస్టర్ ఫామ్ అంటే మామూలుగా సెట్స్ కింద రాయొచ్చు. రోస్టర్ ఫామ్ అంటే ఏంటి మనకు ఎప్పుడు తెలిసే విధంగా సెట్స్. ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు కొన్ని సెట్స్ అనేది రాసాం. డూ దిస్ అనేది చేశాను కదా, అప్పుడు సెట్స్ అనేది రాసాం. వాటిని ఏమంటారంటే రోస్టర్ ఫామ్ అంటాం. ఇక్కడ ఒక్కటే సింగిల్ గీట్ కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటామంటే సెట్ బుల్డర్ ఫామ్. దీన్ని ఏమంటామంటే సెట్ బుల్డర్ ఫామ్ అని అంటాం. ఓకే, ఇది దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, మామూలు సెట్స్ కింద రాసాం. ఇక్కడ సెట్స్ కింద రాయగలమా అంటే ఏవో ఒక రేషనల్ అంటే ఫ్రాక్షన్స్ మనం రాయొచ్చు కదక్క అంటే రాయొచ్చు. కానీ ఏంటిది? p/q అంటే ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు మన ఇష్టం. ఇక్కడైతే ఇవే నెంబర్స్ పర్టికులర్గా ఇక్కడ 1 2 3 1 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 0 దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రాసుకోవచ్చు. ఈ ఫామ్లో రాయాలంటే రాయొచ్చు. ఇవన్నీ ఏంటి? హోల్ నెంబర్స్. ఈ సెట్ బై ఎక్స్ అనేది వీటిని ఎక్స్తో డినోట్ చేస్తాం. నేను ఇంకా మీకు చెప్తున్నప్పుడు అర్థమవుతుంది. వీటిని సెట్ బుల్డర్ ఫామ్లో రాసుకోవచ్చు. ఎంతో ఈక్వల్ చేసుకొని ఎక్స్, వీటిని ఏంటి ఎక్స్ సచ్ దట్, వీటిని ఇలా సచ్ దట్ అని రాయాలి. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్స్. ఎక్స్ అనేవి ఏంటి? ఎక్స్ అనే పేరు పెట్టుకున్నాం న్యాచురల్ నెంబర్స్ అన్నిటికీ. ఎక్స్తో డినోట్ చేసుకుని ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ కూడా సెట్ బుల్డర్ ఫామ్ రాయొచ్చు. డబ్ల్యూతో డినోట్ చేసుకుని
ఇక్కడ కూడా ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ హోల్ నెంబర్స్ ఇలా రాసుకోవచ్చు సెట్ బిల్డర్ ఫామ్లో. ఓకేనా, ఇవే సెట్ బిల్డర్ ఫామ్ కూడా ఈజీయే. మీకు ఇంకా చేస్తున్నప్పుడు ఇంకా తరచూ చేస్తుంటే ఇది డిఫరెన్స్ మాట. రోస్టర్ ఫామ్ అంటే నార్మల్ సెట్స్, సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఇలా రాస్తాం. ఇంకా మీకు సమ్స్ చెప్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అనేది అర్థమవుతుంది. ఈ మధ్యలో ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ 2 డాట్స్ని సచ్ దట్ అంటాం. గుర్తుంచుకోండి, మీకు కొత్తగా నేర్చుకుంటున్నారు కదా, వీటిని ఏమంటారంటే సచ్ దట్ అంటాం. ఇది మీకు ఇంకా ఆల్రెడీ అన్నీ తెలిసినవే. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, మీకు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 29లో మీకు రోస్టర్ ఫామ్ సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు. వి అంటే ఓవెల్స్ కాబట్టి వి అని డినోట్ చేశాడు. సెట్ AEIOU ఇది రోస్టర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్లో వీటికి ఏమని ఎక్స్ అని పేరు పెట్టుకున్నాడు. ఎక్స్ ఈజ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ జస్ట్ రాస్తాడు అంతే. ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటి -2 -1 0 1 2. ఈ సెట్ బిల్డర్ ఫామ్లో ఏంటి ఎక్స్, వీటినన్నిటికీ ఎక్స్ అని పేరు పెట్టుకున్నాడు. సచ్ దట్ చూడండి -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే ఈ 2కి -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ మధ్యలో నెంబర్స్. ఎక్స్ అనేవి ఏంటి, ఇవన్నీ ఎక్స్ అనేది ఏంటి ఈ మధ్యలో నెంబర్స్. ఎక్స్ బిలాంగ్స్ టు ఎందులో ఉన్నాయి మనకి జెడ్. ఇది రాసినా రాయకపోయినా పర్లేదు, ఇది ఇలా రాయాలన్నమాట. నెక్స్ట్ 1 1/2 ఇవన్నీ ఉన్నాయి కదా. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు మనం 1/n. n అంటే ఏంటి, ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్. ఇవన్నీ ఏంటి న్యాచురల్. n బిలాంగ్స్ టు n అనేది చూడండి, n బిలాంగ్స్ టు n. n లెస్ దాన్ అంటే n కన్నా తక్కువ ఉన్నాయని రాశాడు. అలాగే c ఈక్వల్ టు 2 5 10 7. ఇక్కడ చూడండి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ని n² అని రాశాడు. n² + 1. n² + 1 అంటే n అంటే నెంబర్. n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కన్నా తక్కువ ఉంది. ఇలా మీకు రాస్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ చూడండి ఇవి ఎలా రాసాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు కదా, ఈ n అంటే ఏంటి n అనుకుంటే n అంటే ఏంటి న్యాచురల్ నెంబర్స్. అంటే ఇక్కడ చూడండి 1 వేసుకున్నాం అనుకోండి, సపోజ్ n² ప్లేస్లో 1 వేసుకున్నాం. n² ప్లేస్లో n అంటే ఏంటి 1 2 3 4 5 న్యాచురల్ నెంబర్స్ కదా. ఎక్స్ ఈక్వల్ టు n² + 1 అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి ఎక్స్ ప్లస్ 1² + 1 ఎంత 1 + 1 2 వచ్చింది కదా. ఫస్ట్ది 2, ఇదిగోండి 2. నెక్స్ట్ ఏంటి 2 వాల్యూ n² + 1 కదా, 2 వేసుకుందాం. 2² + 1 అంటే 4 + 1 ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది కదా. మళ్ళీ ఎక్స్ ఈక్వల్ టు n² + 1 తర్వాత 2 తర్వాత ఎంత 3² + 1 అంటే 9 + 1 ఎంత వచ్చింది మనకి 10 వచ్చింది. అదే ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో రాశారు. మీకు ఇంకా అలా చేస్తుంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు పేజ్ నెంబర్ 28 చూడండి. పేజ్ నెంబర్ 28లో డూ దిస్ అనేది డిస్కషన్ చేసుకుందాం. సమ్ నంబర్స్ ఆర్ గివెన్ బిలో. సమ్ నంబర్స్ అనేది కింద ఇచ్చారు. డిసైడ్ ద నెంబర్ టు విచ్ నెంబర్ సెట్స్ ది బిలాంగ్స్ టు అండ్ డస్ నాట్ బిలాంగ్స్ టు అండ్ ఎక్స్ప్రెస్ విత్ కరెక్ట్ సింబల్స్. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని బిలాంగ్స్ టు కానీ డస్ నాట్ బిలాంగ్స్ టు కానీ చేయాలంటున్నారు. బిలాంగ్స్ టు అంటే ఏంటి, ఇగోండి ఇలా రాయాలి. ఈని కొన్ని ఇలా ఉంచి రాయాలి. డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే ఆ ఈని ఇలా ఉంచి రాసి ఇలా క్రాస్గా చేస్తాం. ఇది బిలాంగ్స్ టు, ఈ సింబల్ వచ్చేసి బిలాంగ్స్ టు, ఇది వచ్చేసి డస్ నాట్ బిలాంగ్స్ టు. డస్ నాట్ బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని అది బిలాంగ్స్ టు డస్ నాట్ బిలాంగ్స్ టు అని రాయాలి. ఫస్ట్ వన్ చూడండి 1 అనేది ఎంట్లో ఉంటుంది న్యాచురల్ నెంబర్స్లో, బిలాంగ్స్ టు n. అండ్ 1 ఎందులోనే లేకుండా ఉండదు, దీనికి డస్ నాట్ బిలాంగ్స్ టు అనేది ఉండదు. సెకండ్ చూడండి 0 అనేది ఎందులో ఉంటుంది హోల్ నెంబర్స్లో, బిలాంగ్స్ టు W. అండ్ 0 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉండదు కదా, డస్ నాట్ బిలాంగ్స్ టు n. అదే థర్డ్ వన్ వచ్చేసి -4. -4 బిలాంగ్స్ టు, ఇదేంటి నెగిటివ్ నెంబర్ ఏంటి ఇంటీజర్స్లో ఉంటుంది, జెడ్లో ఉంటుంది. అండ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఓవెల్ అంటే హోల్ నెంబర్స్లో ఉండదు, ఓవెల్ కాదు హోల్ నెంబర్స్లో ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ 5/6. 5/6 అనేది ఏంటి రేషనల్ నెంబర్స్ బిలాంగ్స్ టు క్యూ. అండ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్లో ఉండదు, డస్ నాట్ బిలాంగ్స్ టు జెడ్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ చూడండి 1.3 బార్ అంటే పాయింట్స్ 1.3333. ఇది ఎందులోనే ఉండదు, బిలాంగ్స్ టు ఎన్లోనే ఉండదు అండ్
1.3 బార్ బిలాంగ్స్ టు జెడ్లో కూడా ఇంటీజర్స్లో కూడా ఉండదు. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి √2. √2 అనేది ఏంటి, రేషనల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబర్. సో బిలాంగ్స్ టు ఇర్రేషనల్ నెంబర్ దేంతో డినోట్ చేస్తాం, ఎస్తో డినోట్ చేస్తాం. అండ్ √2 డస్ నాట్ బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్లో బిలాంగ్. అంటే √2 అనేది ఏంటి, పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కదా. అంటే ఏంటి, √2 వాల్యూస్ ఇవన్నీ ఎందులోకి వస్తాయి, ఇర్రేషనల్ నెంబర్స్లోకి వస్తాయి అన్నమాట. √2 అవి ఎందులోకి వస్తాయి, ఇర్రేషనల్ నెంబర్స్లోకి వస్తాయి. ఇర్రేషనల్ నెంబర్ దేంతో డినోట్ చేస్తాం, ఎస్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి log2. log2 వాల్యూ ఏంటి, పాయింట్స్లోనే అంతలోనే రావచ్చు. సో ఇది డస్ నాట్ బిలాంగ్స్ టు n, ఇది కూడా ఉండదు. నెక్స్ట్ 8th వన్ కూడా పాయింట్స్లో ఉన్నది ఇందులోకి రాదు. సో డస్ నాట్ బిలాంగ్స్ టు, ఇది రేషనల్ నెంబర్స్లో కూడా రాసుకోవచ్చు, క్యూ దేంట్నైనా డస్ నాట్ బిలాంగ్స్ టు వచ్చే. నెక్స్ట్ 9th వన్ పై వాల్యూ అంటే ఎంత, 22/7. సో పై వాల్యూ ఎంత వస్తుంది మనకి, 22/7 కదా. అంటే బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్లో ఉంటుంది కానీ 22/7. అండ్ పై వాల్యూ డస్ నాట్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్లో మాత్రం ఉండదు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ √-4. -4 వాల్యూ ఇది ఎంత వస్తుంది మనకి, +or-2 అంటే ప్లస్ వాల్యూ. అండ్ మైనస్ వాల్యూ డస్ నాట్ బిలాంగ్స్ టు క్యూలో ఉండదు, కానీ ఇది ఎందులో ఉంటుంది, +or- అంటే ఇంటీజర్స్లో కూడా ఉండొచ్చు అన్నమాట. -4 దీని పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత, 2 కదా. సో 2 వాల్యూ వచ్చేసి మనకి న్యాచురల్ నెంబర్స్లో ఉండొచ్చు, n కానీ రాకపోతే జెడ్, +or-2 ప్లస్ అయితే ప్లస్, ఇది జెడ్లో కూడా ఉండొచ్చు. సో -4 వాల్యూ జెడ్లో ఉంది, అంతే, చాలా సింపుల్. ఇవి బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు. ఆ నెంబర్ అనేది ఎందులో ఉంటుందో చెప్తే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 29 చూడండి. పేజ్ నెంబర్ 29లో ఇక్కడ డూ దిస్ ఇచ్చాడు, ట్రై చేద్దాం. ఫస్ట్ చూడండి, లిస్ట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. లిస్ట్ ద ఎలిమెంట్స్ అన్నాడు అంటే చూడండి, ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 అంటే చూడండి 20 ఏ టేబుల్లో వస్తుంది, ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. ఫస్ట్ వన్ g ఈక్వల్ టు ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 సెట్ ఆఫ్, అంటే 20 ఏ టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది. 1 20s are 20, 2 10s are 20. 3 టేబుల్లో 20 వస్తుందా, రాదు. 4 టేబుల్లో వస్తుంది, 4 5s are 20. మళ్ళీ 5 టేబుల్లో 5 4s are 20. సో 5 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 6 టేబుల్లో రాదు, 7 టేబుల్లో రాదు, మళ్ళీ 10 టేబుల్లో వస్తుంది. 10 2s are 20 కదా, 10 టేబుల్లో, మళ్ళీ 20 టేబుల్లో వస్తుంది. ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20, ఇదే ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చింది చూడండి, ద మల్టిపుల్స్ ఆఫ్ 4 బిట్వీన్ 17 and 61 విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. మల్టిపుల్స్ ఆఫ్ 4 అన్నాడు అంటే చూడండి, మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే ఏంటి, 4 టేబుల్, 17కి 61 ఈ మధ్యలోవి రాయమంటున్నాడు. అంటే మనకి 4 టేబుల్ అనేది రావాలి. F ఈక్వల్ టు 4 టేబుల్. 4 టేబుల్లో చూడండి, 4 4s are 16, తర్వాత 4 5s are 20. 17 తర్వాత కదా ఉంది చూడండి, 17 తర్వాత అంటే 4 5s are 20. సో 20 రాస్తాను. 4 6s are 24, 4 7s are 28, 4 8s are 32, 4 9s are 36, 4 10s are 40, 4 11s are 44, 4 12s are 48, 4 13s are 52, 4 14s are 56, 4 15s are 60. ఇక్కడితో సరిపోయింది. ఎంత మనం ఎంతవరకు రాసాం, 4 15s are 60 వరకు రాసాం. 4 16s are 64 అయిపోద్ది కదా. సో 61 కన్నా బిట్వీన్ ఎంత అన్నాడు, 17కి 61 4 టేబుల్ ఈ మధ్యలో రాయమన్నాడు. ఈ మధ్యలో విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. 7 టేబుల్లో ఏది డివిజన్ అవుతుంది చూడండి, F ఈక్వల్ టు డివిజిబుల్ బై 7. అంటే 7 టేబుల్లో వస్తుంది, 28 ఒకటి డివిజిబుల్ అవుతుంది అండ్ 56. ఓన్లీ 28 అండ్ 7 టేబుల్లో వచ్చేది 7 టేబుల్లో వచ్చేది 56 ఒకటే. ఈ రెండే 7 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి థర్డ్ వన్,
ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ మేడం. దాన్ని మనం ఇప్పుడు చేయాలి. చూడండి దాన్ని ఎలా రాయాలి, మనం సెట్స్లో రాయాలి. ఎస్ ఈక్వల్ టు సెట్ బిల్డర్ ఫామ్లో ఇస్తే ఇలా రాస్తా. ఇప్పుడు చూడండి ఎస్ ఈక్వల్ టు మేడం ఎలా రాస్తావు, ఎమ్ కామా ఏ కామా డి అంతే. మళ్ళీ ఏ రిపీట్ అయింది కదా, మళ్ళీ రాయక్కర్లేదు, 1 టైం రాస్తే సరిపోద్ది. ఎంఏడి ఓకేనా, మేడం ఇలా రాయొచ్చు. నెక్స్ట్ పి ఈక్వల్ టు, ఇది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ హోల్ నెంబర్ బిట్వీన్ 3.5 and 6.7. ఎక్స్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అంట. పి ఈక్వల్ టు సెట్ ఆఫ్, ఇక్కడ చూడండి హోల్ నెంబర్స్ 3.5కి 6.7కి. హోల్ నెంబర్స్ 3.5 తర్వాత ఎంత వస్తుంది మనకి, 4 5, దాని తర్వాత ఏంటి 6 6.7. ఈ రెండు మధ్యలో కదా రాయమన్నాడు. ఏంటి హోల్ నెంబర్స్ 4 5 6 అంతే, చాలా సింపుల్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్లో రాయమంటున్నారు. ఇక్కడ ఇచ్చాడు కదా, బి ఈజ్ ద సెకండ్లో ఫస్ట్, బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ హ్యావింగ్ 30 days. బి ఈజ్ ద అంటే ఏంటి, బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. ఈ ఇయర్లో ఆల్ మంత్స్ 30 days ఉన్నవి రాయమంటున్నారు. 30 days ఉన్నవి ఏంటంటే ఏప్రిల్, నెక్స్ట్ వచ్చేసి జూను, సెప్టెంబర్ అండ్ నవంబర్. సెప్టెంబర్ అండ్ వచ్చేసి ఏంటి నవంబర్. ఈ సెట్ ఆఫ్ ఇవన్నీ వచ్చేసి ఒక మంత్లో 30 days ఉన్నవి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, పి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ స్మాలర్ దెన్ 10. పి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అన్నారు, స్మాలర్ దెన్ 10 కన్నా తక్కువ. సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ చెప్పండి మనకి 2 3 5 7, దాని తర్వాత 11. 10 కన్నా తక్కువ అన్నారు కాబట్టి ఈ 4 అనేది సరిపోద్ది. నెక్స్ట్ థర్డ్ వన్, ఎక్స్ ఈజ్ ద చూడండి, ఎక్స్ ఈజ్ ద సెట్ ఆఫ్ కలర్స్ ఆఫ్ ద రెయిన్బో. ఎక్స్ ఈజ్ ద సెట్ ఆఫ్ అంటే ఎక్స్ ఈక్వల్ టు రెయిన్బోలో ఉన్న కలర్స్ అన్నీ రాయమంటున్నారు. రెయిన్బోలో కలర్స్ ఏంటేంటి ఉంటుంది, వైలెట్ ఉంటుంది, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్ అండ్ నెక్స్ట్ ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. 7 కలర్స్ రెయిన్బోలో ఉన్న 7 కలర్స్ రాస్తే సరిపోతాయి. నెక్స్ట్ సెకండ్ రోమన్ కూడా అయిపోయింది. థర్డ్ రోమన్ చూడండి, ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఏ. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అన్నాడు. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అంటే ఇక్కడ 12 ఏ టేబుల్లో పోద్ది. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏ అనే సెట్లో రాకుండా ఉంటుంది. 1 టేబుల్లో 12 వస్తుంది, 4 టేబుల్లో 12 వస్తుంది, 5 టేబుల్లో రాదు అండ్ డి టేబుల్లో 12 వస్తుంది. సో ఏది కాదు, విచ్ ఈజ్ నాట్ ఏ మెంబర్, సి. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఎంత మనకి సి. సి అనేది ఏ అనే సెట్లో మెంబర్ కాదు. అండ్ ట్రై దిస్ కూడా ఇచ్చాడు చూడండి, ఇదే పేజ్లో 29 పేజ్ నెంబర్లో ట్రై దిస్. రైట్ సమ్ సెట్స్ ఆఫ్ యువర్ చాయిస్ ఇన్వాల్వింగ్ ఆల్జీబ్రిక్ అండ్ జామెట్రికల్ ఐడియాస్. రైట్ సమ్ సెట్స్ అన్నాడు, ఏవైనా మనకు నచ్చినవి కొన్ని సెట్లు రాయమంటున్నాడు. ఏంటి, ఇన్వాల్వింగ్ ఆల్జీబ్రిక్ అండ్ జామెట్రికల్ ఐడియాస్, ఈ రెండు మిక్స్ చేసి రాయమంటున్నాడు. మనకు నచ్చిన ఏవో సెట్స్. నేను కొన్ని సెట్స్ రాస్తున్నాను చూడండి. సపోజ్ ఏంటి రాద్దాం, ద సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ రాద్దామా. సపోజ్ ఫస్ట్ ఏ ఈక్వల్ టు సచ్ దట్ ఎక్స్ ఈజ్ an integer. x is an integer and ఇది ఎలా ఉండాలి, -3 less than or equal to x less than or equal to 3. అంటే -3కి 3కి మధ్యలో x అనేది ఉండాలి. ఇది ఒక సెట్. ఇదేంటి, నేను సెట్ బిల్డర్ ఫామ్లో రాశాను. ఇదేంటి ఎలా రాశాను నేను, ఇన్వాల్వింగ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇంక్లూడ్ చేసి రాశాను. నెక్స్ట్ ఏంటి, జామెట్రికల్. బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఇలా రాస్తాను. సపోజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్
ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. నాకు తెలిసినవి రాస్తున్నాను జస్ట్. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఇవే నాకు తెలిసినవి జస్ట్ మీకు రాస్తున్నాను అంతే. ఇంకా రాసుకోవచ్చు. C=, ఇంకోటి ఏంటి, రెక్టాంగిల్. జామెట్రికల్లోని రెక్టాంగిల్, స్క్వేర్, రాంబస్, ట్రెపీజియం అండ్ పారలెలోగ్రామ్. ఇవి జామెట్రికల్ వచ్చేసి. అండ్ మామూలుగా మ్యాథమెటికల్గా అయితే ఇది రాశాను సింపుల్గా ఉండడానికి. అండ్ సెకండ్ చూడండి, ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు. మ్యాచ్ రోస్టర్ ఫామ్ విచ్ ఆఫ్ ది సెట్ బిల్డర్ ఫామ్. ఇక్కడ ఇవన్నీ ఏంటి, రోస్టర్ ఫాము. వీటికి సెట్ బిల్డర్ ఫామ్కి మ్యాచ్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి మనకి డి. ఇదిగోండి ప్రిన్సిపల్, ఇదిగోండి లెటర్ ఏ, వర్డ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ వన్ వచ్చేసి 0. ఇక్కడ 0 ఉంది కదా, దేనికి సెట్ అవుతుంది? ఇక్కడ 0² చేస్తే -9 వస్తుంది, అంటే బి కాదు. ఇది డివిజర్ బై 18, ఇది కాదు. సి చూడండి, 0+1, ఇదిగోండి 0+1 చేస్తే మనకి ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో సెకండ్ దాని ఆన్సర్ వచ్చేసి సి. థర్డ్ వన్ చూడండి, 1, 2, 3, 6, 9, 18. ఇవన్నీ ఏంటి, పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ డివైజర్ బై 8, అంటే 18తో క్యాన్సిల్ చేయొచ్చు. 2 9s are 8, 3 6s are 8, 6 టేబుల్లో 6 3s are 8, 9 2s are 8, 8 1s. ఇవన్నీ 18తో డివిజిబుల్ అవుతున్నాయి. సో ఇది ఏ. అండ్ లాస్ట్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏం మిగిలింది, బి. ఇది ఎలాగా చూడండి, 3² -9 అన్న 0 వస్తుంది, -3² 9 అన్న ఎంత వస్తుంది ఆన్సర్ మనకి 0. ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూస్ వేయాలి కదా, 3 - 3. చిన్న బ్లర్ వస్తే సారీ, ఏమనుకోకండి. ఫోన్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. న్యూ ఫోన్ కొనుక్కుంటే ఇంకా మీకు వీడియోస్ అనేది ఇంకా క్లారిటీగా వస్తాయి. కొంచెం మనీ ప్రాబ్లం వల్ల కొనుక్కోవడం అవ్వట్లేదు. ఈసారి నుంచి నేను ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తాను. కొంచెం చిన్న బ్లర్ వస్తే అడ్జస్ట్ అవ్వండి. నా వాయిస్ మాత్రం మీకు బాగానే వినిపిస్తుంది, చిన్నది అక్కడక్కడ చిన్నదే బ్లర్ వస్తుంది, ఏమనుకోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ మాత్రం. ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం దగ్గరుండి చేయండి. ఇంకా సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు, అందరూ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు వీడియోస్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల. నా తప్పే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.